హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఎంతో యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి. సో ఇంతకీ అదేంటి, దాని డీటెయిల్స్ అయితే క్లియర్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు స్టూడెంట్స్ కోసం అయితే మనకి ఆధార్ కార్డులో ఉన్నలాగానే మనకి ఆధార్ కార్డ్ అని ఇప్పుడైతే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఇంతకీ ఆధార్ కార్డ్ అంటే ఏంటి, దీనివల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయి, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఇప్పుడైతే తెలుసుకుందాము. సో ప్రతి ఒక్కరికైతే కంపల్సరీగా తెలుసుకోవాల్సిన విషయం అండి. సో చిన్న పిల్లల నుంచి మనకి చిన్న స్కూల్ పిల్లల నుంచి మనకి డిగ్రీ పీజీ చదివే స్టూడెంట్స్ వరకు అయితే ఈ ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీగా ఇప్పుడు ఉండాల్సిందే అండి. ఇంతకీ ఆధార్ కార్డ్ అంటే ఏంటి అనేది చూసుకుందాము. సో ఇప్పుడు ఆధార్ కార్డ్ ఎలా ఉందో సో దానిలాగానే మనకి సేమ్ టు సేమ్ ఆధార్ కార్డ్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. కాకపోతే ఇది మనకి స్టడీస్కి రిలేటెడ్ కార్డ్ అయితే ఉంటుంది. యూనిక్ ఐడి కార్డ్ లాగా ఇది ప్రతి ఒక్క స్టూడెంట్కి అయితే వర్కౌట్ అయితే అవుతుంది. సో ఈ ఆధార్ కార్డ్ని ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అని అంటారు. సో దీన్నే ఇంకొకలాగా మనకి వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి అని అనడం అయితే జరుగుతుంది. సో దీని యొక్క రిజిస్ట్రేషన్ ఎలా తీసుకోవాలి, బెనిఫిట్స్ ఏంటి, ప్రతి ఒక్కటైతే ఇప్పుడు నేను చూపిస్తాను. ఒక్కసారి అయితే క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. ఈ ఆధార్ కార్డులో ఏంటంటే మన యొక్క స్టడీస్కి రిలేటెడ్ ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే డిజిటల్గా మనకైతే ఈ కార్డులో సేవ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ కార్డులో ఏంటంటే మనకి స్టూడెంట్స్ అనేది ఒక స్కూల్ నుంచి ఇంకొక స్కూల్కి చేంజ్ అయినా కూడా మనకి ప్రతి ఒక్క డీటెయిల్ అయితే ఈ కార్డులో ఉండడం అయితే జరుగుతుంది. సేమ్ ఆధార్ కార్డులో లాగానే ఈ ఆధార్ కార్డులో కూడా 12 డిజిట్ నెంబర్ అయితే ఉంటుందండి. సో ఈ నెంబర్తో ఏంటంటే ఈ నెంబర్ ఎంటర్ చేయగానే మన పైన ఉన్న స్టడీ రికార్డ్స్ కానివ్వండి, మనకి ఎలాంటి సర్టిఫికేట్స్ వచ్చాయి, ఎలాంటి మనం ఎన్ని కాలేజెస్ చేంజ్ అయ్యాం, మన ఎన్ని మార్క్స్ వచ్చాయి, మనం ఏ కాలేజ్లో డిగ్రీ కంప్లీట్ చేసాము, ప్రతి ఒక్క డీటెయిల్ అయితే ఈ కార్డులో మనకైతే తెలుస్తుందండి. అండ్ అలాగే అంతేకాకుండా ఈ కార్డ్ని కూడా చాలా సింపుల్గా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో ఎలా అప్లై చేసుకోవాలి, మనము ఫామ్ అనేది నేను చూపిస్తాను. మనం ఇది 2 వేస్లో కూడా మనం అప్లై చేసుకోవాల్సి వస్తుంది. కాకపోతే అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డ్ నమోదుకి అయితే మనకి పేరెంట్స్ యొక్క మొబైల్ నెంబరు, మన కాలేజ్ నేమ్, మన కాలేజ్ డీటెయిల్స్, సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ ఉండాలి. సో వెబ్సైట్ చూసుకున్నట్లయితే మనకి www.abc.government.in. సో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మై అకౌంట్లోకి వెళ్ళి స్టూడెంట్ దానిపైన క్లిక్ చేసి మనమైతే డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేయడానికైతే వస్తుందండి. అంతేకాకుండా మనకు ఈ అప్లై చేసుకోవడానికి కంపల్సరీగా డిజిలాకర్ అనే అకౌంట్ కూడా ఉండాల్సి వస్తుంది. ఈ డిజిలాకర్ అకౌంట్ ఉంటే దాంట్లో కూడా మనము వెళ్ళేసి మన డీటెయిల్స్ అన్నీ సైన్అప్ చేసిన తర్వాతనే ఇది లాగిన్ అయినాక మనకైతే ఈ కార్డ్ అయితే జనరేట్ అవ్వడం అయితే జరుగుతుందండి. వన్స్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మన డీటెయిల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసి మన స్టడీస్కి రిలేటెడ్, మన కాలేజ్కి రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో దట్ మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా మనకు ఈ కార్డ్ లేకపోయినా కూడా మన ఏదైతే కార్డ్ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ ఎంటర్ చేయంగానే మనకైతే కంప్లీట్ డీటెయిల్స్ కంప్లీట్గా అయితే వస్తాయండి. సో ఇది సేమ్ మన డిజిటల్ కార్డ్ లాగా అయితే వర్క్ చేస్తుంది. మన స్టడీస్కి రిలేటెడ్ అయితే చాలా హెల్ప్ అవుతుందండి. ఈ కార్డ్ వల్ల ఏంటంటే మనకి ఎన్ని మార్క్స్ వచ్చినా, ఎన్ని సర్టిఫికేట్స్ వచ్చినా, మనకి ఎన్ని అప్రైజల్స్ వచ్చినా ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అయితే ఇందులో తెలుస్తుంది. సో కంపల్సరీగా ఈ కార్డ్ అయితే ప్రతి ఒక్కరైతే చేయించుకోవాల్సిందే. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆధార్ కార్డ్ అండి. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.